దీంట్లో మీకు పరిచయంలో రెండోది ఏంటంటే పాటలకి కీర్తనలకి తేడా ఏంటి? పాటలకి కీర్తనలకు ఉన్న తేడా ఏంటి? కీర్తనలు ప్రధానంగా సంగీతంతో కూడిన పాటలు లేదా గేయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు 5వ అధ్యాయం 19వ వచనం చూసుకుంటే కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అని ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ అక్కడ కూడా అదే సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బోధించండి, బుద్ధి చెప్పండి. బోధించండి, బుద్ధి చెప్పండి. పై రెండు మాటలు కూడా మనకి కీర్తనలు అంటే ఏం తెలియజేస్తున్నాయి అంటే స్తుతి గీతాలు మరియు ఆత్మీయ గేయాలని ప్రస్తావించబడింది. కీర్తనల్ని మనం ఎప్పుడు కూడా సంగీత సాధనాలతోనే పాడాలి. ఇప్పుడు ఈ రోజున్న ఆధునిక పాటలు కూడా చాలామంది కీర్తనలో ఉన్న కొన్ని వచనాలు తీసుకుని ప్రేరణగా చాలా పాటలు రాయటం అనేది జరుగుతుందండి. కీర్తనలు అంటే కేవలం పాటలు కాదు, ఇవి దైవిక స్తుతి మరియు ప్రార్థన రూపంలో ఉంటాయి. కీర్తనలకి పాటలకి తేడా ఏంటంటే పాటకు పల్లవి చరణాలు ఉంటాయి. పాటకు పల్లవి చరణాలు ఉంటాయి. అటు వెళ్ళిపోండి. పాటకు సత్యం అన్నాడు వెళ్ళు. ఒక సత్యం అక్కడ ఉన్నాడు వెళ్ళు. పాటకు పల్లవి చరణాలు ఉంటే కీర్తనకి పల్లవి చరణాలు లేకుండా ఇలా కంటిన్యూగా ఉంటుందండి. నేను మీకు ఈ 9 కీర్తనలు రాశాను, ఆల్రెడీ సంగీతంతో రిలీజ్ చేయటం అనేది జరిగింది. పాటకు కీర్తనకు తేడా ఏంటండి? పాటకు పల్లవి చరణాలు ఉంటాయి. పల్లవి పాడిన తర్వాత చరణం పాడాలి, మళ్ళీ పల్లవి పాడాలి, చరణం పాడాలి, పల్లవి పాడాలి, చరణం పాడాలి. కానీ కీర్తనకి పల్లవి చరణం ఏముండదు. ఒక పాటలాగా అలా ముందుకు వెళ్ళిపోద్ది తప్పితే ముందుకి వెనక్కి రావడం అనేది ఉండదు. ఇదండి పాటకు కీర్తనకు ఉన్న తేడా. మూడోదండి, కీర్తనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కీర్తనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కీర్తనలు వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. మన బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనలు 150 కీర్తనల్లో మొదటిదండి స్తుతి కీర్తనలు. మొదటిది స్తుతి కీర్తనలు అంటే దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తాయి. ఉదాహరణకి 8వ అధ్యాయం 100వ అధ్యాయం అండి. తర్వాతది దుఃఖ కీర్తనలు లేదా విలాపాలు, శత్రువులు లేదా బాధలు గురించి దుఃఖాన్ని వ్యక్తపరిచే కీర్తనలు ఇవి 3వ కీర్తన, 44వ కీర్తన. మూడో రకం ఏంటంటే ధన్యవాద కీర్తనలు, దేవుని సహాయంపై ధన్యవాదాలు చెప్పేవి, అవి 30వ కీర్తన, 34వ కీర్తన. రాజు కీర్తనలు, రాజు లేదా మెస్సయాను గురించి, యేసుక్రీస్తు గురించి 2వ కీర్తన, 45వ కీర్తన, 72వ కీర్తన. జ్ఞాన కీర్తనలు జీవిత పాఠాలను బోధిస్తాయి. ఉదాహరణకు 1వ కీర్తన, 37వ కీర్తన. ఇవే నేర్పిస్తే జీవిత పాఠాలు. తర్వాత ఆరో భాగం అండి. 6వ రకం ఏంటంటే యాత్రా కీర్తనలు లేదా ఆరోహణ గేయాలు. అంటే ఇవి యాత్రకు సంబంధించినవి. 120 నుంచి 134 వరకు ఉన్న కీర్తనలు యాత్రా కీర్తనలు. చరిత్రాత్మక కీర్తనలు, ఇవి దేవుని చర్యలను గుర్తుకు చేస్తాయి. ఉదాహరణకు 78, 105, 106. 8వది శిక్షా కీర్తనలు, ఇవి శత్రువులపై శాపాలకు సంబంధించినవి. ఉదాహరణకు 137వ కీర్తన. ఇవి ప్రధానంగా రకాలండి. కొంతమంది ఈ కీర్తనలే 15 రకాలు కూడా వర్గీకరించారు. ఈ 8లో నుంచి కొన్ని తీసుకుని 15 రకాలుగా వర్గీకరించారు. చెప్పండి, కీర్తనలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? మన బైబిల్ గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు ఎన్ని రకాలు? పళ్ళలో రకాలు, పువ్వుల్లో రకాలు, తినే వాటిలో రకాలు, కూరల్లో రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి. కీర్తనలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి? మొదటి గుర్తుంచుకోండి, స్తుతి కీర్తన. మీరు చదివేటప్పుడు ఇది ఏ భాగానికి చెందిందో కూడా చూసుకొని చదవకపోతే మీకు ఏం అర్థం అవుతుంది. స్తుతి కీర్తన 8, 10, 8ది 100దండి. కొన్ని దుఃఖ కీర్తనలు లేదా విలాపాలు. 3వది ధన్యవాద కీర్తనలు. 4వది రాజు కీర్తనలు. 5వది జ్ఞాన కీర్తనలు. ఈ జ్ఞాన కీర్తనల్లో జ్ఞానమే ఉంటుంది, జీవిత పాఠాలు మాత్రం దాన్ని బోధిస్తాయి అనమాట. 6వది యాత్రా కీర్తనలు, ఆరోహణ గేయాలు అంటారు వీటిని, యాత్రకు సంబంధించిన. 7వది చరిత్రాత్మక కీర్తనలు, ఇవి చరిత్ర గురించి మనకు తెలియజేస్తాయి. 8వది శిక్షా కీర్తనలు, శత్రువులపై శాపాలకు సంబంధించి. ప్రధానంగా మనం 8 రకాలు. ఈ 8 రకాల నుంచి కొన్ని అటు ఇటుగా తీసుకుని కొంతమంది ఏం చేశారంటే దీన్ని 15 రకాలుగా విభజించారు. ఇప్పుడు మనం కీర్తనలు 150 అధ్యాయాలు చదివేసాం అనుకుందాం. ఇది మైండ్లో ఉంచుకొని చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు చదివేటప్పుడు ఇది యాత్రా కీర్తన, లేకపోతే స్తుతి కీర్తన, లేదా దుఃఖ కీర్తన, ధన్యవాద కీర్తన, యేసుక్రీస్తు గురించిన కీర్తన, లేకపోతే చరిత్ర కీర్తన,
లేదా దేవుడు శిక్షిస్తున్న కీర్తన అనేది మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థం అవటం అనేది జరుగుతుందండి. కీర్తనలు ఇప్పుడు ఏం పరిచయ భాగంలో ఏమి నేర్చుకున్నాం మనం? చిన్న ఉపమానం నేర్చుకున్నాము. ప్లస్ కీర్తనీయుడు ఎవరు? దేవుడు. కీర్తన అంటే ఏమిటి? కీర్తన అంటే ఏంటంటే దైవిక స్తుతి మరియు ప్రార్థన రూపంలో ఉండేదే కీర్తన. దైవిక స్తుతి మరియు ప్రార్థన. దాంట్లో దేవుని స్తుతించడం ఉంటుంది, ప్రార్థించడం కూడా ఉంటుంది. దాన్ని కలిపి ఏమంటారంటే కీర్తన అంటారు. రెండోది పాటలకు కీర్తనకు ఉన్న సంబంధం. మూడోది కీర్తనలు ఎన్ని రకాలు? సుమారుగా 8 రకాలు చెప్పాను. కొంతమందిని 15 రకాలుగా కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది కీర్తనల గ్రంథ పరిచయం. కీర్తనల గ్రంథ పరిచయంలో ఎన్ని భాగాలు నేర్చుకున్నామండి? మొదటిది కీర్తనీయుడు ఎవరు, కీర్తన అంటే ఏమిటి. రెండోది పాటలకు కీర్తనలకు ఉన్న తేడా ఏంటి. మూడోది కీర్తనలు ఎన్ని రకాలు. ఓకే, అది పార్ట్ 1. పార్ట్ 1లో ఉన్న 3 రకాలు అయిపోయింది. లేక రాప్ చేసాను.